పప్పు చేసిన ఇంకా తిరగవాత వేయాలి. ఈ పప్పు గోల ఏంటన్నది ఓ హిస్టరీ చెప్తాను ఆగండి. మా అమ్మోళ్ళ సైడు చింతాకు పప్పు చేస్తే మాత్రం అస్సలు తిరగవాత వేయరు. మా అత్తోళ్ళ సైడ్ మాత్రం వేయకుంటే అస్సలు తినరు. తిరగవాత వేయింది అదేం కూర అంటారు. ఇంకా మా అత్తోళ్ళ ఇంటికి మా అమ్మోళ్ళ ఇంటికి మధ్యలో మా అక్కోళ్ళు ఉండరు, గుట్టివీడు. వాళ్ళైతే ఊరు మాకు దగ్గరే అయినా వాళ్ళ కూరలు చాలా వెరైటీగా ఉంటాయి. ఎంతలా అంటే వాళ్ళు తిరవాత చూస్తే అసలు అన్నమే తినరు, కూరే తినరు. ఏ కూరలోనూ తిరవాత పెట్టరు. వాళ్ళు జస్ట్ కూర వండుకుంటారు, తినేస్తారు. నేను వెళ్ళినప్పుడు పొరపాటున మా వసంత చిన్న బిడ్డ కదా, నేను కూరలు చేసినాను అనుకో, ఆ రోజు అంతా అన్నమే తింటారు వాళ్ళు. ఏందబ్బా అంటే మా పాప ముందే చెప్తుంది, పిన్ని నువ్వు వండదు నేను చేస్తాను, వీళ్ళు తిరవాత వేస్తే అన్నమే తినరు అని. అంత కామెడీగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి ఆ వాతావరణానికి అలవాటు పట్టింటారు కాబట్టి వాళ్ళు అలాగే తినడానికి ఇష్టపడతారు.